ఇదే తిరుపతిలో నిలబడి 2014లో మోడీ గారు బీజేపీ తరపున వచ్చి 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తాను అని మాట ఇచ్చారు. ఇంకా ఎన్నికలు జరగలేదు. ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. 5 సంవత్సరాలు ఏమి సరిపోతుంది, 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని ఇప్పటి ప్రధానమంత్రి అప్పుడు మోడీ గారు ఇదే తిరుపతిలో నిలబడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాటివ్వడం జరిగింది. అదే మోడీ సభలో చంద్రబాబు గారు 10 సంవత్సరాలు సరిపోదు సార్, 15 సంవత్సరాలు మాకు ప్రత్యేక హోదా కావాలి అని చంద్రబాబు కూడా ఇదే తిరుపతిలో చంద్రబాబు గారు 15 ఏళ్ళు కావాలి అని అడిగారు. మరి రామ మందిరం అంటున్నారు, దేశమంతా మీకు భక్తిని చాటుకుంటున్నారు. మరి అంత భక్తి ఉన్న వాళ్ళు మరి ఈ భక్తి ప్రదేశంలో నిలబడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ఏమైంది మోడీ సార్ అని అడుగుతున్నా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా వస్తే ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి, రాయితీలు వస్తాయి, ఇన్సెంటివ్స్ వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ఫండ్స్ వస్తాయి, వీటన్నిటి ద్వారా పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కానీ ప్రత్యేక హోదా లేకపోతే కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా మన రాష్ట్రానికి వచ్చాయా అంటే ఒక్కటి కూడా రాలేదు. ఎలా వస్తాయి? హిమాచల్ ప్రదేశ్ లో, ఉత్తరాఖండ్ లో ఒక్కొక్క చోట 2000 పరిశ్రమలు, ఇంకో చోట 10,000 పరిశ్రమలు వచ్చాయి. ఎందుకంటే వాళ్ళకు స్పెషల్ స్టేటస్ ఆ ప్రభుత్వాలు ఇచ్చాయి కాబట్టి. మరి మన రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ వచ్చింటే మనకు కూడా 10,000 పరిశ్రమలు వచ్చును కదా, మనకు కూడా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి కదా. చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అని, సింగపూర్ చేస్తానని 3D గ్రాఫిక్స్ సినిమాలు చూపించాడు. జగనన్న గారేమో మాకు 1 సరిపోదు, మాకు 3 కావాలి అని మొత్తం గందరగోళం చేశారు. ఆఖరికి మనకు ఒక్క రాజధాని కూడా లేదు, ఒక్కటి కూడా ఒక మెట్రో లేదు, విశాఖపట్నంలో లేదు, విజయవాడలో లేదు. దక్షిణ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా మెట్రో లేదు అంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే. అంత తీసిపోయామా? మాకు స్పెషల్ స్టేటస్ లేదు, మాకు పోలవరం లేదు, మాకు రాజధాని లేదు, మా బిడ్డలకు ఉద్యోగాలు లేవు, మా రైతులకు భరోసా లేదు. మరి మాకు ఏం మిగిల్చారు? వీళ్లకు ఏమీ చెయ్యకపోయినా సచ్చినట్టు మాకే ఊడిగలు చేస్తారు అని బీజేపీ పార్టీ అనుకుంటుంది. కాబట్టి ఈ రోజు మనకు ఒక్కటంటే ఒక్క మేలు కూడా చేయలేదు బీజేపీ పార్టీ. మరి ఇలా బీజేపీ పార్టీకి బానిసలుగా అయిన వాళ్ళ కోసం ప్రజలు ఎందుకు నిలబడాలి? వాళ్లకు ఎందుకు ఓట్లేయాలో ప్రజలు ఆలోచన చేసుకోవాలి. హంద్రీనివా ప్రాజెక్టు రాయలసీమకు రత్నాల సీమగా మార్చే ప్రాజెక్ట్, రాయలసీమను సస్యశ్యామలం చేసే ప్రాజెక్ట్. హంద్రీనివా ప్రాజెక్టు 6,50,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, 33 లక్షల మంది ప్రజలకు తాగునీరిచ్చే ప్రాజెక్ట్. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే హంద్రీనివా ప్రాజెక్టు కోసం 4,500 కోట్లు ఖర్చు పెట్టి 90% పనులు పూర్తి చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. 90% పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేస్తే ఆ తర్వాత చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే 10% పనులు పూర్తి చేయడం చేత కాలేదు చంద్రబాబు గారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగనన్న గారు 10% పనులు కూడా మీకు పూర్తి చేయడం చేత కాలేదా అని ఎద్దేవా చేశాడు. కానీ జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 10% కూడా చేయడం జగనన్నకు కూడా సాధ్యం కాలేదు అంటే మరి మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంది అని ఎలా నమ్మటము అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎలక్షన్లప్పుడు చెప్పారు 6 నెలల్లో పూర్తి చేస్తాము అని చెప్పిన వాళ్ళు 60 నెలలు అయిపోతుంది కదా, మరి ఆ 10% మీకు ఎందుకు పూర్తి చేత కాలేదు అని అడుగుతున్నాం. అసలు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన జలయజ్ఞంలో వచ్చిన ఆయకట్టే తప్ప 1 ఎకరానికి కూడా మీరు ఆయకట్టు పెంచగలిగారా అని జగనన్న గారిని సవాలు చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. సమాధానం చెప్పండి. మరి మీరు రాజశేఖర్ రెడ్డి గారి వారసులు ఎలా అవుతారు? రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా లేదా? రాజశేఖర్ రెడ్డి గారు మాట మీద నిలబడే నాయకుడు, ఏ మాట ఇచ్చినా మాట తప్పని నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. మరి మీరు ఎన్ని మాటలు చెప్పారు? స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పారు, ఆ మాట తుంగలో తొక్కారు. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు, పూర్తి మద్యపాన నిషేధం అని నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను అని చెప్పారు.
పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను అసలు మీ ముందుకొచ్చి ఓట్లే అడగనన్నారు జగనన్న గారు. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్ లాంటిది, ఖురాన్ లాంటిది, భగవద్గీత లాంటిది అన్న జగనన్న గారు మరి ఇప్పుడు పూర్తి మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే మీరు ఇచ్చిన మాట ప్రతి మాట తప్పారు కదా జగనన్న గారు. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమి సమాధానం చెప్తారు అని అడుగుతున్నా. మన్నవరంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6,000 కోట్ల రూపాయలు పెట్టి BHEL కు సంబంధించి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ తయారు చేయడానికి రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశిస్తే మరి అది కూడా గాలికి కొట్టుకుపోయింది కదా. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక దానికి ₹1 అంటే ₹1 ఇవ్వకపోతే ఆ ప్రాజెక్టు కూడా అటకెక్కింది. మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే ఎవరో కాదు, ఎక్కడో లేదు. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బీజేపీ పార్టీ ఎక్కడో లేదు, మన రాష్ట్రంలో ఈ ముగ్గురులోనే ఉంది. వైసీపీకి వేసిన ప్రతి ఓటు బీజేపీ పార్టీకి వేసినట్టే, తెలుగుదేశం పార్టీకి వేసిన ప్రతి ఓటు బీజేపీ పార్టీకి వేసినట్టే, జనసేనకు వేసిన ప్రతి ఓటు బీజేపీ పార్టీకే వేసినట్టే. మరి మీకు ఎందుకు వేయాలి ఓటు? నేరుగా బీజేపీ పార్టీకే వేస్తే సరిపోయింది కదా. అందుకే చెప్తున్నా, ప్రజలను హెచ్చరించాల్సిన అవసరం ఉంది. ప్రజల దగ్గరకు వెళ్ళండి. ఎన్ని ఇల్లులు తట్టగలిగితే, ఎన్ని తలుపులు తట్టగలిగితే, ఎన్ని గడపలు తొక్కగలిగితే అంతమంది దగ్గరికి వెళ్ళాలి. ఎన్ని సంఘాలను వీలైతే అన్ని సంఘాలను కలవండి. రానున్న 70-80 రోజుల్లో ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లుగా ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తయారు కావాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుడిగా కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యములా మారాల్సిన అవసరం ఉంది. ఈ 90 రోజులు 80 రోజులు కష్టపడదాం, పార్టీ కోసం పని చేద్దాం. పొద్దున లేస్తే ఒక లిస్టు తయారు చేసుకోండి. ఈ రోజు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎన్ని ఇల్లులు వెళ్ళాలి, ఎన్ని సంఘాల దగ్గరికి వెళ్ళాలి, ఎంతమందితో మాట్లాడగలం, ఒక లిస్టు తయారు చేసుకోండి. ఆ లిస్టు ప్రకారము ప్రతిరోజు మీరు చేయాల్సిన కార్యక్రమము మన భవిష్యత్తు ఎలా మారాలి, మన భవిత ఎలా బాగుపడుతుంది, మళ్ళీ ఈ పార్టీలకు అధికారం ఇస్తే మళ్ళీ బీజేపీకే బానిసలు అవుతారు అని చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకి అని చెప్పండి. ఎందుకంటే అది మతతత్వ పార్టీ కాబట్టి, ఎందుకంటే మతం పేరుతో చిచ్చు పెట్టే పార్టీ కాబట్టి. ఇవన్నీ విషయాలను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత నా పైన, మీ పైన ఉంది. ప్రతి కార్యకర్త ఒక సైన్యంలా మారాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నాం. మీ అందరూ పని చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ స్పెషల్ స్టేటస్ రావాలని, పోలవరం కావాలని, మనకు రాజధాని కావాలని, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, రైతులకు రుణమాఫీ జరగాలని, మన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ బాధ్యత, ఈ భారాన్ని భుజాన వేసుకొని నా పుట్టింటికి, ఎక్కడైతే నేను పుట్టానో నా పుట్టింటికి రాజశేఖర రెడ్డి బిడ్డ తన పుట్టింటికి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తుంది తప్ప రాజశేఖర రెడ్డి బిడ్డ మరి ఏమిటో కాదు, రాజశేఖర రెడ్డి రక్తం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. నా మీద ఎన్ని దాడులు చేసినా పర్వాలేదు, ఎన్ని అటాక్స్ చేసినా పర్వాలేదు, నన్ను ఎంత కించపరిచినా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలి. ఎంత త్యాగానికైనా, ఏ పోరాటానికైనా నేను సిద్ధం. మీరు రెడీయా? నేను రెడీ. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి.